ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం సన్ బర్న్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. షో అనుమతి లేకుండానే బుక్ మై షో యాప్ లో టికెట్లు అమ్మేస్తున్నారని పోలీస్ బాసలకు స్వయానా ముఖ్యమంత్రి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు సన్ బర్న్ నైట్ కు అనుమతి లేదని ప్రకటించారు. నిర్వాహకుల్లో ముఖ్యుడైన సుమంత్ ను అరెస్ట్ చేశారు. అసలు సన్ బర్న్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు అనేదే ఇప్పుడు పేజ్ 3 లైఫ్ లో జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి ఇది రేవంత్ రెడ్డి ఒక్కరి ఆలోచన కాదు. 2017లోని సన్ బర్న్ షో పై సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. డ్రగ్స్ ను విచ్చలవిడి చేస్తున్నారని ఆయన అప్పట్లో తీవ్రంగా ఆరోపించారు. షో ఆపేయాలంటూ ఆయన నిరసన చేశారు. మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా సన్ బర్న్ ను నిషేధించాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, అన్ని చర్యలు తీసుకున్నామని, పోలీసులు డేగ కళ్ళతో పరిశీలిస్తున్నారని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. షో యుధావిధిగా జరిగిపోయింది. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవడమే కాకుండా అనుమతి కూడా ఇవ్వనివ్వలేదు. అయినా నిర్వాహకులు మాదాపూర్ లో సన్నాహాలు చేసుకుంటూ టికెట్స్ కూడా ఆన్లైన్ లో అమ్మేశారు. మొదటి నుంచి సన్ బర్న్ షో పై యువతకు పిచ్చ క్రేజ్ ఉండటంతో 3 రోజుల్లోనే టికెట్స్ హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. ఇప్పుడు వెనక్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఎవరు ఆందోళన చెందవద్దని, వారంలోపు వారి వారి అకౌంట్ లోకి డబ్బులు తిరిగి వచ్చేస్తాయని నిర్వాహకులు ప్రకటించారు. సన్ బర్న్ అనేది ఒక ఎలక్ట్రానిక్ రాక్ బ్యాండ్ డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ షో. దేశంలోని మెట్రో నగరాలతో పాటు గోవాలో కూడా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. పర్సెప్టివ్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. 2007లో గోవాలో మొదటి ఫెస్టివల్ నిర్వహించగా దేశంలోనే అది అత్యంత క్రేజీ ఫెస్టివల్ గా గుర్తింపు పొందింది. 2019లో గోవాలో జరిగిన ఫెస్టివల్ లో 3 యువకులు మృతి చెందారు. అడ్డు అదుపు లేని డ్రగ్స్ వలనే వారు చనిపోయారనేది ఇప్పటికీ అనుమానమే. హిందూ జనజాగృతి సమితితో పాటు గోవా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సన్ బర్న్ షో పై నిషేధం విధించాలని పోరాటం చేస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. దేశ విదేశీ బ్రాండ్స్, లిక్కర్ అందుబాటులో ఉంచుతారు. ఇక డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందనేది సమాచారం. కానీ సన్ బర్న్ షో ఎండి శైలేందర్ సింగ్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వివాదాలు షరా మామూలే అని కొట్టిపారేశారు. ఈసారి షో కోసం ప్రత్యేకంగా రష్యా నుండి డీజే లీసా సౌండ్ అవతార్ దేశంలోనే టాప్ డీజే ఏబిఎస్ ను బుక్ చేశారు. ఎంట్రీ టికెట్ 3000 రూపాయలు. హైదరాబాద్ యువతకు అంతర్జాతీయ కిక్ ఎక్కించే ప్రయత్నం బెడిసికొట్టిందని, అనుమతి లభిస్తుందని అనుకున్నామని, చాలా నష్టపోయామని నిర్వాహకులు అంటున్నారు. ఇలాంటి ప్రదర్శనలకు అనుమతి ఇవ్వమని, డ్రగ్స్ ను నగరంలోకి రానివ్వమని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పష్టం చేశారు.